మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాన్స్ చాలా బాగా చేస్తుంది భూమి. ఇక డాన్స్ అంతా కంప్లీట్ చేసేస్తుంది. అందరూ కూడా భూమి డాన్స్ చూసి బాగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. శభాష్ భూమి, చాలా బాగా చేసావు, నువ్వు కదమ్మా గెలిచింది, నన్ను గెలిపించావు అని శరత్ చంద్ర పొగుడుతూ ఉంటాడు. ఒరే డాన్సర్ అని చెప్పుకున్న మొగడా, నువ్వే మొగడివిరా, మా అమ్మాయి చూడు ఎంత బాగా చేసిందో డాన్సు అని శరత్ చంద్ర అయితే చెప్తూ ఉండడంతో గగన్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. శారదా పూర్ణిని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. అమ్మ భూమి, డాన్స్ చాలా బాగా చేసావు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఎలాంటి డైలాగులు మీకు సెట్ అవ్వు, మనసులో ఉన్న మాట మాట్లాడు అని భూమి చెప్తుంది. డాన్స్ చేసి నువ్వు మా బావకి మరింత దగ్గర అవుతుంటే నాకు మండిపోతుంది అని అపూర్వ చెప్తుంది. ఇలాంటి నిజాలు బాగానే ఒప్పుకుంటావు అని భూమి చెప్తుంది. అరిటాకులు కారులో ఉన్నాయి, వెళ్ళి తీసుకురా అని అపూర్వ అంటుంది. నువ్వే తెచ్చుకో అని భూమి చెప్తుంది. నీతో తెప్పిస్తానని మా బావకి చెప్పాను, నువ్వు వినకపోతే చెప్పు, మళ్ళీ మా బావతోనే చెప్పిస్తా అని అపూర్వ అంటుంది. అవసరం లేదు అని భూమి అరిటాకుల కోసం కారు దగ్గరికి వెళ్తుంది. బలివ్వటానికి మేకని రెడీ చేసేసామన్నమాట అపూర్వ అని గోరింటకు పిన్ని చెప్తుంది. అవును, పార్కింగ్ ప్లేస్లో ఆ రౌడీలు కాసుకొని ఉంటారు కదా, ఇప్పుడు వెళ్ళిన భూమి ఇంక భూమిలోనే కలిసిపోతుంది, తిరిగి రాదు అని అపూర్వ చెప్తుంది. భూమి అయితే అరిటాకులు ఇక తెస్తూ ఉంటుంది. ఒక ఇద్దరు రౌడీలు వస్తారు. వాళ్ళని చూసి భూమి చాలా భయపడుతుంది. అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అయితే భూమిని రానివ్వకుండా ఇంకా ఎక్కువ మంది రౌడీలు వచ్చి అడ్డుపడతారు. వెంటనే భూమి నాన్న అని పిలవబోతూ ఉంటుంది. వెంటనే భూమి అరవకుండా భూమి నోటిని రౌడీలు మూసేస్తారు. రౌడీలు ఇంకా భూమిని తీసుకువెళ్తూ ఉంటారు. గగన్ కాస్త దూరంలో కారులో కూర్చొని ఉంటాడు. తల పట్టుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. భూమి అది గమనిస్తుంది. అరవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయినా కూడా రౌడీలైతే ఒక్క మాట కూడా బయటకు రానివ్వకుండా భూమి నోరు నొక్కేస్తారు. అసలు భూమి వాళ్ళ మధ్యలో నిల్చొని ఉందని కూడా తెలియకుండా వాళ్ళు చుట్టుముట్టేస్తారు. భూమిని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే గగన్కి డౌట్ వస్తుంది. రౌడీలు వంక చూస్తూ ఉంటాడు. అయితే రౌడీలు మధ్యలో ఉన్న భూమిని అస్సలు కనిపించనివ్వరు. మెల్లగా తీసుకువెళ్తూ ఉంటారు. ఇక ఎవరో వెళ్తున్నారే అని గగన్ మళ్ళీ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఇక బాధపడుతూ ఉంటాడు. ఇక రౌడీలు కాస్త దూరం భూమిని లాక్కి వెళ్ళిన తర్వాత భూమి ఒకరిని కాలుతో కొట్టేస్తుంది. అందరు రౌడీలు కూడా చాలా చెదరై పడిపోతారు. భూమి వాళ్ళ దగ్గర నుంచి పారిపోతుంది. రే అది పారిపోతుందిరా, పట్టుకోండి పట్టుకోండి అని రౌడీలు అరుస్తూ వెంట పడతారు. అయితే భూమి వెనకే రౌడీలు వస్తూ ఉంటారు. రౌడీల వెనక గగన్ పరిగెడుతూ రౌడీలను తరుముతూ ఉంటాడు. రౌడీలందరూ కూడా వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ డౌట్ వచ్చి కార్ మిర్రర్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటాడు. అప్పుడే భూమి కనపడి ఉంటుంది. అలా భూమిని రౌడీలు తీసుకువెళ్తున్నారని అర్థమవుతుంది గగన్కి. ఇక గగన్ భూమిని సేవ్ చేయడానికి పరిగెత్తుకొని రౌడీల దగ్గరికి వస్తూ ఉంటాడు. రౌడీల వెనకే గగన్ వస్తుండడం చూసిన భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆగిపోయి భూమి అక్కడే ఆగిపోయి గగన్నే చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే ఇక దాన్ని పట్టుకుండ్రా అని రౌడీలు అంటూ ఉంటారు. గగన్ అయితే ఒక్కొక్కరిని బాగా కొడుతూ ఇక వస్తూ ఉంటే భూమి అయితే పరుగులు పెడుతూ ఉంటుంది. చివరిగా ఒక రౌడీ కత్తి పట్టుకొని భూమిని ఒక్క వేటు వేయిపోతూ ఉంటాడు. అప్పుడే గగన్ వెనక ఉన్న రౌడీని ఒక్క దెబ్బతో కింద పడేస్తాడు. ఇక కత్తి పట్టుకున్న ఆ రౌడీ కాస్త గగన్ వైపు చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. పరిగెడుతున్న భూమి కూడా నిలబడి గగన్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. గగన్ కత్తి పట్టుకున్న రౌడీనైతే మరీ బాగా కొడుతూ ఉంటాడు. భూమిని చంపాలని చూస్తారా, నా భూమిని చంపాలని చూస్తారా అని వాళ్ళని బాగా కొడుతూ ఉంటారు. గగన్ కొట్టే దెబ్బలకి వాళ్ళు తట్టుకోలేక అక్కడి నుంచి పరిగెట్టుకొని పారిపోతూ ఉంటారు. రే నా భూమి జోలికి వస్తే పారిపోయేటట్టు కొడతాన్రా, చంపేస్తాన్రా అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక భూమి వెంటనే గగన్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి గగన్ని చాలా గట్టిగా హక్ చేసుకుంటుంది. గగన్ కూడా అంతే గట్టిగా భూమిని హక్ చేసుకుంటాడు. భూమి నీకేమీ కానివ్వను, భూమి కానివ్వను, నీ మీద చెయ్యి కూడా పడనివ్వను అని గగన్ ప్రేమతో భూమితో చెప్తూ ఉంటాడు. భూమి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. నీకేమన్నా జరగాలంటే వాళ్ళ ముందు నన్ను తాకాలి, నీకేమీ కానివ్వను, నీకేమీ జరగనివ్వను అని గగన్ అంటూ ఉంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి నిన్ను కాపాడుకుంటాను భూమి, నిన్ను తాకాలంటే ముందు వాళ్ళు నన్ను దాటుకొని రావాలి, నన్ను తాకి రావాలి అని గగన్ అంటాడు.
చావంటూ వస్తే మనకిద్దరికి ఒకేసారి రావాలి భూమి, అంతవరకు మనల్ని ఎవరు కూడా విడదీయలేరు అని గగన్ అంటాడు. భూమి గగన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మరీ చూస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అప్పుడే గగన్ భూమికి ఇక లిప్ కిస్ పెట్టేస్తాడు. అప్పుడే గగన్ భూమికి లిప్ కిస్ పెడుతున్నా కూడా భూమి మౌనంగా ఉండిపోతుంది, ఏమీ అనదు. గగన్ లిప్ కిస్ పెట్టిన తర్వాత కాసేపటికి భూమి తేరుకుంటుంది, వెనక్కి తిరుగుతుంది. అయితే గగన్ లిప్ కిస్ పెట్టినందుకైతే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అంతా కూడా గగన్కి అయితే కనిపించవు. ముఖం తిప్పేసుకుంటుంది. సారీ భూమి, సారీ అని గగన్ అంటూ ఉంటాడు. చరణ్ చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటాడు. భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇది తప్పు కాదని నా ఫీలింగ్ అని గగన్ కొంచెం తడబడుతూ చెప్తూ ఉంటాడు. నువ్వు నన్ను ప్రేమించకపోతే మాత్రం ఇది చాలా పెద్ద తప్పు. నన్ను కొట్టు భూమి, కొట్టు కొట్టు భూమి అని గగన్ అంటాడు. అప్పుడే భూమి ఒక్కసారిగా గగన్ వైపు తిరుగుతుంది. భూమి చాలా సంతోషపడుతూ ఆనందంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంటే భూమి నువ్వు నన్ను అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి నవ్వుతూ అక్కడి నుంచి ఇక సిగ్గుపడి పారిపోతుంది. భూమి నవ్వుతూ అలా పరిగెడుతుండటంతో భూమి నువ్వు నవ్వావు, నువ్వు నన్ను కొట్టలేదు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేనంటే నీకు ఇష్టమే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, భూమి లవ్స్ గగన్ అని గగన్ చాలా గట్టిగా అరుస్తూ గంతులు వేస్తూ ఉంటాడు. గగన్ చెట్లు పట్టుకొని గంతులు వేస్తూ ఉంటాడు, చాలా సంతోషపడుతూ ఉంటాడు. భూమి కూడా ఇక చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది. గగన్ అలా అంతే స్పీడ్గా చరణ్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. రే చెర్రీ అని చరణ్ని ఒక్కసారిగా ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ చరణ్ని ఎత్తుకొని తిప్పేస్తుంటాడు. అన్నయ్య ఏమైంది అన్నయ్య? ఒక క్షణం నా గుండె ఆగినంత పని అయిపోయింది అన్నయ్య. ఏంటన్నయ్య నన్ను ఇలా తిప్పేశావు అని చరణ్ అడుగుతూ ఉంటే, నేను కాబట్టి ఈ మాత్రం తట్టుకోగలిగాను, అదే అమ్మాయిలు అంటే వాళ్ళ పని అంతే సంగతులు. అయినా ఇంత ఆనందం ఏంటన్నయ్య నీకు? ఏమైందన్నయ్య అని చరణ్ అడుగుతూ ఉంటాడు. ఏమి కాలేదురే, నేను ప్రేమించిన అమ్మాయికి కిస్ పెట్టేశాను అని గగన్ ఇక నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఇక చరణ్కైతే సరిగా అర్థం కాదు. అన్నయ్య నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదన్నయ్య, కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా, నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావో తెలుగులో చెప్తున్నావో నాకు అసలు అర్థం కాలేదన్నయ్య అని చరణ్ అంటాడు. నువ్వు చెప్పిన ప్లాన్ నాకు వర్కౌట్ అయ్యిందిరా చెర్రీ అని గగన్ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు. చరణ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంటే నువ్వు అమ్మాయికి ముద్దు పెట్టేశావా అని చరణ్ అడిగేస్తాడు. అవునని గగన్ అంటాడు. అబ్బా అన్నయ్య నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చరణ్ గగన్ని ఒక్కసారిగా హక్ చేసుకుంటారు. ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. అన్నయ్య నువ్వు అమ్మాయికి ముద్దు పెట్టినా ఆ అమ్మాయి నిన్ను కొట్టలేదన్నమాట, అంటే ఆ అమ్మాయి ఎక్కడో ఉంది కదా అన్నయ్య, ఇక్కడే ఉంది కదన్నయ్య అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అవునరా, ఆ అమ్మాయి ఇక్కడ ఉండటం కాదు, ఇదిగో నా గుండెల్లో కూడా ఉంది, నా హార్ట్లో ఉంది అని గగన్ గుండెలపై వేసుకొని చెప్తూ ఉంటాడు. అన్నయ్య ఆ అమ్మాయిని నాకు కూడా ఒక్కసారి చూడాలని ఉంది అన్నయ్య, ఇక్కడే ఉంది కదన్నయ్య, చూపించన్నయ్య ప్లీజ్ అని చరణ్ అడుగుతూ ఉంటాడు. రే చెర్రీ, సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా చూపిస్తాను, ఆ అమ్మాయి నీకు కూడా తెలిసిన అమ్మాయ్యారా, సమయం వచ్చినప్పుడు చూపిస్తాను కదా అని గగన్ చెప్తాడు. బై ద వే నువ్వు లవ్ గురుగా ప్రాక్టీస్ మొదలు పెట్టేసి నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు అని చరణ్కి ఒక ముద్దు పెట్టేసి మళ్ళీ గగన్ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటాడు. ఇన్ని రోజులు నాకేం పని పాటలేదని అంటుంటారు కదా, ఇప్పుడు చూడు లవ్ గురుగా ప్రాక్టీస్ మొదలు పెట్టేశా, ఇంక మీదట నేను ఫుల్ బిజీ అనుకుంటాడు చరణ్. ఇక వంట చేస్తున్న శారద్ దగ్గరికి గగన్ పరిగెత్తుకొని వస్తాడు. అమ్మ అని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక సంతోషపడుతూ ఉంటాడు. ఏమైందిరా గగన్, నీ ముఖంలో ఈ ఆనందం ఏంటి అని శారద అడుగుతుంటుంది. గుడ్ న్యూస్ అమ్మా, ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఆ చెర్రీగాడు ఉంటుంటే నిన్ను చెల్లిని గాల్లో గిరగిర తిప్పేసి అని గగన్ చెప్తూ ఉంటే వాడికున్న కన్ఫ్యూజన్కి కింద పడేస్తాడు అని పూర్ణి అంటుంది. ఎస్ అవును, నేను చెప్పబోయే గుడ్ న్యూస్ అలాంటిది అని గగన్ అంటాడు. అంత గుడ్ న్యూస్ ఏంట్రా, మరి ఇంత ఊరిస్తున్నావేంటి, చెప్పేసే త్వరగా అని శారద అంటుంది. గగన్ అయితే తన గుండెలపై వేసుకుంటాడు. ఒక క్షణం చాలా నెమ్మదిగా భూమి నన్ను ప్రేమిస్తోందమ్మా అని చెప్తూ ఉంటే శారద పూర్ణి అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇది విని. నిజంగానా అని శారద అడుగుతుంది. అవును అని గగన్ చెప్తాడు.
వెంటనే పూర్ణిని కూడా గగన్ హక్ చేసుకుంటాడు. అన్నయ్య ఒక్క క్షణం అన్నయ్య అని చక్కెర పూర్ణి నోట్లో వేయబోతుంది. ఒక్క క్షణం ఆగు పూర్ణి అని శారద అంటుంది. భూమి నిన్ను ప్రేమిస్తోందని భూమి చెప్పిందా అని శారద అడుగుతుంది. అయ్యో అమ్మ, కొన్ని ఆడవాళ్ళు చెప్పరమ్మా, మనమే అర్థం చేసుకోవాలి అని గగన్ సిగ్గుపడతాడు. మరి ఎలా అర్థం చేసుకున్నావు? నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని శారద అడుగుతుంది. అయ్యో అమ్మ, భూమి అన్నయ్యని ప్రేమిస్తుంది. అన్నయ్య చెప్పడంతో నీకు మతిపోయినట్లుంది. అన్నయ్య అంత హ్యాపీగా వచ్చి భూమి నన్ను ప్రేమిస్తుంది చెప్పాడు అంటే భూమిని అన్నయ్య కూడా ప్రేమిస్తున్నాడనే కదా అర్థం అని పూర్ణి అంటుంది.